రైట్. అది సాక్షాత్తు జిల్లా పరిపాలన కేంద్రం, కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ఉండే కార్యాలయం. అలాంటి చోట సెక్యూరిటీ టైట్ గా ఉండాలి. కానీ కలెక్టరేట్ లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఉద్యోగి రూపంలో ఉన్న కామాంధుడు కలెక్టరేట్ లోనే బరి తెగించాడు. అయితే మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి యత్నించాడు. ఇర్ఫాన్ సోహెల్ అనే వ్యక్తి హనుమకొండ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్. కొన్నేళ్లుగా కలెక్టరేట్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై కూడా వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తోటి మహిళా ఉద్యోగిపై ఇటీవల అత్యాచారానికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు వెంటనే సుబేదారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. సాక్షాత్తు కలెక్టరేట్లోనే కామాంధులు నిర్భయంగా రెచ్చిపోవడం అనుమానించాల్సిన విషయం. నిందితుడు సోహెల్ కు ఉన్నత స్థాయి అధికారుల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్ సోహెల్ పై లైంగిక వేధింపుల కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే సోహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి. ఇటు గత 10 ఏళ్లు స్ట్రిక్ట్ గా ఉన్న లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఎందుకు గాడి తప్పింది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మహిళలకు జిల్లా కలెక్టరేట్ లోనే రక్షణ లేనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగులకు రక్షణ లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము అక్కడ పనిచేసేటువంటి ఇర్ఫాన్ అనే ఉద్యోగి తోటి మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడడం అనే విషయానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారుతా ఉన్న సందర్భం. ఎందుకంటే మహిళా ఉద్యోగులు ఇవాళ రక్షణ లేదనే అంశానికి సంబంధించి ఇవాళ హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఒక సాక్షిభూతంగా నిలుస్తా ఉన్న సందర్భం. ఇది నిన్న వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం. కానీ 8వ తేదీ 7వ తేదీ నుంచే ఈ అంశానికి సంబంధించి అయితే ఇతని మీద కామాంధుడు ఎవరైతే ఉన్నారో ఇర్ఫాన్ సోహెల్ మీద కేసు నమోదైంది. అప్పటికే మంగళవారం రోజు అంటే 7వ తేదీ మంగళవారమే అతను సస్పెన్షన్ వేటుకు గురైనట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అంటే అంతకు ముందు ఒక 1 month నుంచి కూడా ఇదంతా వ్యవహారం జరుగుతా ఉంది. దీన్ని కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా అనుకున్నటువంటి సమాచారం. ఒక సీనియర్ అసిస్టెంట్ తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగినిపై లైంగికంగా వేధించినట్లు, లైంగిక దాడికి యత్నించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. గత మంగళవారం రోజు ఈ అంశానికి సంబంధించి సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. దీని మీద శాఖాపరమైనటువంటి విచారణ కూడా జరిగింది. ఇదంతా నిజమేనని తెలిసినటువంటి సందర్భంలో కేసు నమోదు చేశారో ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగింది. ఎవరైతే మహిళా ఉద్యోగిని మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో, అత్యాచార యత్నానికి పాల్పడ్డటువంటి సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ మీద కేసు నమోదైంది. ఈ అంశానికి సంబంధించి మహిళా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో సుబేదారి పోలీస్ స్టేషన్ లో బాధితురాలైతే మొదటగా ఏదైతే లైంగిక దాడి జరిగిన సందర్భంలోనే తప్పించుకుని వచ్చి సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. లైంగిక వేధింపులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారించినటువంటి పోలీసులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా ఇదంతా ఇర్ఫాన్ సోహెల్ మీద అప్పటికే ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. స్థానచలనం కాలేదు. ఇతనికి మాత్రం చాలా రోజులు ట్రాన్స్ఫర్ లేవు. చాలా రోజుల నుంచి ఆ సీట్కే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇతను అరాచకాలకు పాల్పడుతున్నాడని అప్పటికే ఆరోపణలు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇతని మీద విచారణ చేసైతే సస్పెన్షన్ వేటు వేశారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఇర్ఫాన్ సోహెల్ పరారీలోనే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇలాంటి ఉద్యోగుల మీద చర్యలు అయితే తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు సంబంధించి భద్రత రక్షణ కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తా ఉంది ఈ ఘటన ద్వారా.
రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.